Hi guys, welcome to Square X. మనం పీవీఎన్ ఎక్స్ప్రెస్ హైవే దిగేశాక స్ట్రెయిట్గా మనం బెంగళూరు హైవేకి కంటిన్యూ అవ్వాలి. ఈ స్ట్రెయిట్గా మనం కంటిన్యూ అవుతుంటే రైట్ సైడ్లో మనకు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, జయశంకర అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఈ రోడ్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ప్రపోజల్ హైకోర్టు కూడా ఇక్కడే వస్తుంది. ఈ రోడ్లో ఈ కనిపించేదంతా హైకోర్టు, ప్రపోజల్ హైకోర్టు వచ్చేది ఇక్కడే. సో ఈ హైకోర్టు తర్వాత మనం స్ట్రెయిట్గా మళ్ళీ బెంగళూరు హైవే ముందుగా వెళ్తుంటే ప్రెస్టేజ్ గ్రూప్ అనేది ప్రెస్టేజ్ సిటీ అనే ప్రాజెక్ట్ వస్తుంది. ఈ రోడ్లో మరొక ఐకానిక్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది అన్నమాట. సో మనం ఇదంతా కనిపించే విజువల్స్ ప్రెస్టేజ్ సిటీ విజువల్స్. దీంట్లో విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో ఈ హైవే నుంచి కొంచెం ముందు కనెక్ట్ అవుతుంటే మనం లెఫ్ట్ సైడ్లో మనం మళ్ళీ కాటగానికి వెళ్ళొచ్చు అనమాట. ఈ ముందు కనిపించేది మనకు మెట్రో హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. సో ఈ హైవేలో ఒక స్ట్రెయిట్గా స్ట్రెయిట్గా వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించే టవర్స్ మొత్తం మై హోమ్ అపర్ణ టవర్స్ ఉంటాయి. సో ఇవి కనిపించే టవర్స్ నుంచి స్ట్రెయిట్గా మనం బెంగళూరు హైవే మీదుగా వెళ్తుంటాం. రైట్ సైడ్లో మనకు గోద్రేజ్ కంపెనీ వాళ్ళది అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఈ విజువల్స్ అంతా వాళ్ళవే. సో మనము ఈ హైవే ఇంతకు ముందు NH44 అనేవాళ్ళు, ఇప్పుడు ఏషియన్ హైవేగా మారింది. నేషనల్ హైవే 44 అంటే ఏంటంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అనేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు AS43గా మారింది. ఇది ఏషియన్ హైవే. ఆగ్రా టు శ్రీలంక కనెక్ట్ చేస్తున్నారు, వయా రామ్ సేతు వారధిగా కనెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ హైవే నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం శంషాబాద్ టౌన్. ఈ కనిపించే విజువల్స్ అంతా శంషాబాద్ టౌన్. సో ఈ శంషాబాద్ టౌన్ ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనం శంషాబాద్ టౌన్కి వెళ్తాం. మనం ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళిపోతున్నాం టువర్డ్స్ బెంగళూరు హైవేకి. లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనం ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. స్టేట్లో కనిపించేది మనకు ఓఆర్ఆర్ అండి. ఇదంతా ఇది మనము ఓఆర్ఆర్కి వెళ్ళే దారి. లెఫ్ట్ సైడ్లో ఇది తొండిపల్లి ఎగ్జిట్ దగ్గర దిగాలి మనం టువర్డ్స్ బెంగళూరు హైవే 16, ఎగ్జిట్ నెంబర్ 16 బెంగళూరు హైవే మీదుగా దిగాలి. ఈ బెంగళూరు హైవే మీదుగా దిగి మనం టువర్డ్స్ బెంగళూరు హైవేకి వెళ్ళాలి. శంషాబాద్ దాటించిన తర్వాత మనకు 111 జియో ఉంటుంది ఫ్రెండ్స్. 111 జియో ఏంటంటే ఉస్మాన్ సాగర్ అండ్ గండిపేట్కి ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో వచ్చే ఏరియాని 111 జియో అంటారు. శంషాబాద్లో మరొక జోన్ ఉంటుంది, హడా జోన్. ఇది నథింగ్ బట్ ఎయిర్పోర్ట్ అథారిటీ జోన్ అన్నమాట. ఈ హైవేలో మనకు ఎక్స్పాన్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది టోటల్ 12 లైన్స్ రోడ్డు. ఇదేంటంటే ఇప్పుడు 6 లైన్స్ రోడ్డు అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది శనేశ్వర టెంపుల్, పెద్ద షాపూర్లో ఉంటుంది, ముచ్చెత్తల కన్నా ముందు. ఈ హైవేకి ఇది ఒక ఐకానిక్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ శనేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట పెద్ద షాపూర్లో. ఈ టెంపుల్ దాటేసినాక కొంచెం ముందుకు వస్తే మనకు ముచ్చింతల ఉంటుంది, ముచ్చింతల విలేజ్. ఇదేంటంటే ముచ్చింతలలో మనకు ఫేమస్ రామానుజం శాస్త్రి గారి ఆశ్రమం విగ్రహం ఉంటుంది. ఇక్కడ చిన్నజేరు ఆశ్రమం ఉంటుంది. ఇది కనిపించేది మనకు పెద్ద గోల్కొండ వెళ్ళే రూట్. ఇక్కడ నుంచి పెద్ద గోల్కొండ కనెక్ట్ అవ్వచ్చు, 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 15. మనం ఇప్పుడు టువర్డ్స్ పెద్ద గోల్కొండ వెళ్ళే రూట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఈ బెంగళూరు హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకు చిన్నజేరు గారి ఆశ్రమం, స్వర్ణభారతి ట్రస్ట్ అండ్ హోమియోపతి హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇది టోటల్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపించే మనకంతా 111 జియో ఉంటుంది, అందుకే ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ లేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో ఇది రామానుజం శాస్త్రి గారి విగ్రహం. దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా పిలుస్తారు. ఇది కనిపించేది మనం ఎంట్రన్స్ ఆర్ట్స్ గేట్ 1 అని ఫ్రెండ్స్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ
ఇది టోటల్ 108 acres లో ఉంటుంది. దీంట్లో 108 టెంపుల్స్ కూడా ఉంటాయి. దీంట్లోనే గోశాల కూడా ఉంటుంది అన్నమాట. చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఇది కూడా. లెఫ్ట్ సైడ్లో మనకు హోమియోపతి కేర్ హాస్పిటల్స్, దాంతోపాటు మరియు మనకు హోమియోపతి కాలేజ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ కాలేజ్ పక్కకు మనకు స్వర్ణ భారతి ట్రస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇది వెంకయ్య నాయుడు గారి డాటర్ మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ మన బెంగళూరు హైవేకి వెళ్ళిపోతున్నాము. మనం మళ్ళీ బెంగళూరు హైవేకి బ్యాక్ వచ్చే తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కొత్తూరు మున్సిపాలిటీ స్టార్ట్ అవుతుంది. కొత్తూరు మున్సిపాలిటీ స్టార్ట్ అయిన వెంబడే మనకు చేగూరు విలేజ్ వస్తుంది. చేగూరు విలేజ్లో హైవే నుంచి రైట్ సైడ్కి కన్నా శాంతివనం అనే ఒక టూరిజం ప్లేస్. ఇక్కడ 1 lakh పీపుల్ ఎట్ ఏ టైం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ హైవే నుంచి లోపలికి మనకు ఆల్మోస్ట్ 8.3 kilometers ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది టోటల్ కన్నా శాంతివనం. కన్నా శాంతివనం మెడిటేషన్ ఏరియా ఇదంతా. సో దీంట్లోనే మనకు కాటేజెస్ అండ్ విల్లాస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. కొందరు లీవింగ్ లో ఉన్నారు. సో మరి మళ్ళీ బ్యాక్ కి హైవేకి కనెక్ట్ అవుతున్నాం. హైవేకి కనెక్ట్ అయ్యాక కొద్ది ముందుకు వెళ్తే మనకు కొత్తూరు వస్తుంది. ఇక్కడ నుంచి కొత్తూరు విలేజ్ కనిపించేదంతా కొత్తూరు. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు కొత్తూరు విలేజ్, లెఫ్ట్ సైడ్ కింద టనల్ నుంచి వెళ్తే మనకు కొత్తూరు వస్తుంది. కొత్తూరు మీదుగా షాద్నగర్ కూడా వెళ్ళొచ్చు. ఇదొక కనెక్టివిటీ. ఈ కనిపించే విజువల్స్ అంతా కొత్తూరు మున్సిపాలిటీ విజువల్స్ అన్నమాట. కొత్తూరు అనేది ఇంతకుముందు విలేజ్ ఉంటుండే, ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. కొత్తూరు చాలా డెవలప్ అయింది ఈ మధ్యకాలంలో. జేపీ దర్గా ఉంటుంది కొత్తూరులో. జేపీ దర్గా వరకు మనకు ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. మనకు అఫ్జల్గంజ్ నుంచి 532 బస్ నంబర్ ఉంటుంది. ఈ కనిపించేది మనకు జేపీ దర్గా ఆర్చ్ ఫ్రెండ్స్. సో ఈ ఆర్చ్ మనకు కొత్తూరు విలేజ్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో మనకు ఉంటుంది అనమాట. ఇది కనిపించేది జేపీ దర్గా ఆర్చ్. జేపీ దర్గా ఆర్చ్ ఎంట్రన్స్ అవ్వక ముందు రైట్ సైడ్ లో మనకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఈ ఆర్చ్ లో లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకు నాట్కో ఫార్మా ఉంటుంది. ఇదంతా నాట్కో ఫార్మా. బ్యాక్ టు హైవేకి వచ్చేసాం అనమాట. మనం టువర్డ్స్ షాద్నగర్ వెళ్తున్నాం. కొత్తూరు దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు మేకాగూడ వెళ్తాము. మేకాగూడ పక్కకే మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. ఇది టోటల్ 22 acres లో ఉంది. అమెజాన్ డేటా సెంటర్ తో పాటు మరియు నాట్కో యూనిట్స్ అండ్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ యూనిట్స్ కూడా ఉంటాయి. మనం మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు హైవే. వెల్కమ్ టు షాద్నగర్ మున్సిపాలిటీ. ఇక్కడ నుంచి మనకు షాద్నగర్ మున్సిపాలిటీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు షాద్నగర్ మున్సిపాలిటీ స్టార్ట్ అవుతుంది. షాద్నగర్ మున్సిపాలిటీలో ఫస్ట్ వచ్చే విలేజ్ మనకు చెటాన్పల్లి. సో ఇదంతా చెటాన్పల్లి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో అంతా షాద్నగర్ ఉంటుంది. ఇక్కడే షాద్నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం షాద్నగర్ టౌన్ ఎలా డెవలప్ అయిందో డ్రోన్ వ్యూలో చూద్దాం. సో ఇది మనం బైపాస్ నుంచి లోపలికి షాద్నగర్ మున్సిపాలిటీకి వెళ్తున్నాము. ఈ కనిపించే మధ్యలో రైల్వే ట్రాక్, ఇది షాద్నగర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఇదంతా మనకు షాద్నగర్ ఎక్స్ రోడ్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో రైల్వే స్టేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మనం పరిగి వెళ్తాం. స్ట్రైట్ కి వెళ్తే హైదరాబాద్ రోడ్. సో ఇదంతా షాద్నగర్ బస్ స్టాండ్ అండి. సో ఇక్కడ నుంచి మనకు పరిగి 38 kilometers ఉంటుంది. చేవెళ్ళ 32, 50 kilometers హైదరాబాద్, జడ్చెల్ల 36 kilometers ఉంటుంది. ఇక్కడ పరిగి రూట్ లోనే మనకు ఎలికట్ట దగ్గర డేటా సెంటర్ వస్తుంది. షాద్నగర్ సర్కిల్ నుంచి రైట్కి వెళ్తే మనకు రైల్వే స్టేషన్. ఇది చూడండి యానిమేషన్ వీడియో. షాద్నగర్ రైల్వే స్టేషన్ ఇలా డెవలప్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే శాఖ వారు డెవలప్ చేస్తున్నారు ఈ రైల్వే స్టేషన్ ని. సో ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్లే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇక్కడ. సో మళ్ళీ మనము బ్యాక్ టు హైవేకి వచ్చాం బైపాస్ కి. బైపాస్ నుంచి కేశంపేట వెళ్లే రూట్ లో మనకు జూ పార్క్ ఉంటుంది. ఇది కమ్మదానం, షాద్నగర్ జూ పార్క్ అంటారు. కమ్మదానం విలేజ్ లో ఉంటుంది.
సో మనం ఈ హైవే నుంచి జూ పార్క్ కి ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడే మనకు ప్రకాష్ రాజ్ విల్లా కూడా ఉంటుంది. సో ఈ రూట్ లోనే మనకు రైట్ సైడ్ లో మనకి అరుణ్ ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక మనకు రైట్ సైడ్ లో పెట్రోల్ పంప్ వస్తుంది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. ఆ లెఫ్ట్ సైడ్ లోనే మనకు లైఫ్ ఎట్ ప్రకాష్ రాజ్ అని ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి లోపలికి 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఈ కనిపించే విజువల్స్ మీకు జూ పార్క్ హెచ్ఎండిఏ డెవలప్ చేస్తుందండి ఈ జూ పార్క్ ని. ఇదే కమ్మదానం అర్బన్ ఫారెస్ట్ పార్క్ అంటారు. హెచ్ఎండిఏ వారు డెవలప్ చేస్తున్నారు. ఇక్కడే మనకు ప్రకాష్ రాజ్ విల్లా కూడా ఉంటుంది, లైఫ్ ఎట్ ప్రకాష్ రాజ్. ఇక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్ లోనే మనకు ప్రకాష్ రాజ్ విల్లా ఉంటుంది. అండ్ చాలా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడే మనకు టాలీవుడ్ స్టార్ ఫామ్ ల్యాండ్స్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మళ్ళీ మనం బ్యాక్ టు హైవే. మనం హైవే నుంచి టువర్డ్స్ మనం బాలనగర్ జడ్చెల్లా వెళ్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపించేది మనకు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఇది కూడా వన్ యూనిట్ అనమాట, హైవేకే ఉంటుంది. ఫస్ట్ ఒకటి కొత్తూరులో ఉంటుంది, దాని తర్వాత మనకు సెకండ్ యూనిట్ అండ్ మేకగూడలో ఇంకా 2 యూనిట్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ లో మనకు ఎన్ఆర్ఎస్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని వచ్చాము. ఇక్కడ నుంచి ఎన్ఆర్ఎస్సి లోపలికి వెళ్ళాలి, జస్ట్ 1 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా మనకేంటంటే మీకు షాద్నగర్ ఒక డెవలప్మెంట్స్ చూపించడానికే ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ కనిపించే విజువల్సే మనకు ఎన్ఆర్ఎస్సి ఫ్రెండ్స్. ఇదంతా ఎన్ఆర్ఎస్సి. సో మళ్ళీ మనం బ్యాక్ టు హైవే. మనం ఇప్పుడు టోల్ ప్లాజా రూట్లో వెళ్తున్నాము. ఈ రైట్ సైడ్ లో మనకు రామేశ్వర టెంపుల్ ఉంటుంది. రైకల్ నుంచి లోపలికి వెళ్ళాలి రామేశ్వరం అనే విలేజ్ లో. ఇది కూడా ఒక ప్రముఖమైన ప్లేస్ అన్నమాట. సో మళ్ళీ మనం బ్యాక్ టు హైవే. హైవే నుంచి స్ట్రైట్ గా మనం వెళ్తే మనం టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజా దాటంగానే ఇక్కడ మనకు ఇది బురుగురా విలేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు వీగార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఇక్కడ వీగార్డ్ అంటే ఐడియా ఉంది కదా మనకు, స్టెబిలైజర్స్. సో మళ్ళీ ఇదే హైవే. ఇప్పుడు మనం బాలనగర్కి ఎంటర్ అవుతున్నాము. కానీ మనకు బాలనగర్లోనే ఇది మనకి ఫ్లైఓవర్ వస్తుందండి. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో శంషాబాద్లో ఎలా అయితే ఫ్లైఓవర్ వచ్చిందో అలా వచ్చిందనమాట. బాలనగర్ టౌన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. బాలనగర్ టౌన్ అండి. ఇదంతా చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నారు. NH-44 హైవే మెయింటైన్ చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తామండి. ఇది మనము బాలనగర్ టౌన్ అయిపోయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో మనకు హిందుస్థాన్ ఫుడ్ లిమిట్స్ వాళ్ళది యూనిట్ ఉంటుందండి. మనకు ఐడియా ఉంది కదా, హిందుస్థాన్ ఫుడ్ లిమిట్స్ వాళ్ళది ఫ్యాక్టరీ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్లో కనిపించేది మన ప్రాజెక్ట్ వాసవి వైట్ లోటస్. సో ఇక్కడ రంగారెడ్డి కూడా దగ్గర మనం యూటర్న్ చేయాలి. ఈ స్ట్రైట్ వెళ్తే మనం తిరుచల్ల మహబూబ్నగర్కి వెళ్తామండి. సో మనం ఇక్కడ యూటర్న్ చేస్తున్నాము. యూటర్న్ చేసి మనం బ్యాక్ టు మళ్ళీ షాద్నగర్ వెళ్ళే రూట్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. హైవే నుంచి 800 మీటర్స్లో ఉంటుంది వాసవి వైట్ లోటస్. మనం 800 మీటర్స్ వెళ్ళాలండి. సో కనిపించేదే మన ప్రాజెక్ట్.
నాకు ఎంట్రన్స్ ఆర్చ్ ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. లోపలికి వెళ్తే మనకు 60 feet రోడ్ ఉంటుంది. and 30 feet రోడ్స్ ఉంటాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఎవెన్యూ ప్లానిటేషన్ వర్క్ అయిపోయి ఉంది. ఆల్రెడీ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మనం 5 పార్క్స్ ఇస్తున్నాం. దీంట్లో మనకు క్లబ్ హౌస్ కూడా ఉంది. మనం వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. మినిమం స్టార్టింగ్ ప్లాట్ సైజ్ వచ్చేసి 180 square yards నుంచి 500 square yards వరకు దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి 3 అప్రూవల్స్ తో ఉంటుంది. టిఎస్ రేరా ఉంటుంది. మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 45 acres లో ఉంది. మన సైట్ లో టోటల్ గా 80% వర్క్ అయిపోయింది. మన వెంచర్ నుంచి మనం మళ్ళీ స్ట్రైట్ గా వెళ్తే మనకు పోలేపల్లి సెజ్ ఉంటుంది. పోలేపల్లి సెజ్ లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం ప్లీజ్ కాంటాక్ట్ us.